వార్తలకు తిరిగి స్వాగతం. సంగారెడ్డి వేదికగా నేటి నుంచి ఈ నెల 28 వరకు సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్, బివి రాఘవులు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, చుక్క రాములు తదితరులు హాజరవుతున్నారు. మరి కాసేపట్లో సంగారెడ్డిలో సిపిఎం శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక గోకుల్ గార్డెన్ లో జరగనున్న ఈ సమావేశాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. చెప్పండి నగేష్, సిపిఎం రాష్ట్ర 4వ మహాసభకు మొదలవుతున్నాయి కదా, ఆ ర్యాలీ గురించి దీనికి సంబంధించిన వివరాలు చెప్పండి. సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలకు సంగారెడ్డిలో భారీ ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి ఈ నెల 28 వరకు రాష్ట్ర 4వ సభలు సంగారెడ్డిలో జరగనున్నాయి. అయితే ఈ రోజు ప్రారంభ సభ సందర్భంగా జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు అయితే హాజరవుతున్నారు. ముఖ్యంగా పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్, బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ప్రముఖులు అయితే హాజరవుతున్నారు. ఈ సందర్భంగా గత 15 రోజులుగానే ఈ సభల కోసం భారీ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఎం శ్రేణులు భారీగా తరలి వస్తున్నాయి. ముఖ్యంగా రైతులు, కార్మికులు, కర్షకులు, వివిధ రకరకాల వాళ్ళు కళా బృందాలతో పాటు ఇప్పటికే ప్రాంగణానికి అయితే చేరుకుంటున్నారు. కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది. సంగారెడ్డిలోని ఐబీ నుంచి పిఎస్ఆర్ గార్డెన్ వరకు భారీ ర్యాలీగా మొదట ప్రారంభమయ్యే ఇది తర్వాత సభ నిర్వహిస్తారు. ఈ భారీ సభ తర్వాత 3 రోజుల పాటు ఈ మహాసభల ఎజెండా ఏంటి? ఈ మహాసభల్లో ముఖ్యంగా కార్మికులు, కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, ఆ హామీల గురించే ప్రధానంగా ఎజెండాలను చర్చిస్తారని మనకు సిపిఎం నాయకులు అయితే చెప్పారు. ముఖ్యంగా కార్మికులకు సంబంధించి ఏవైతే గతంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చాలి. ముఖ్యంగా వారికి కనీస వేతనాల అమలుతో పాటు కర్షకులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది.